వేములవాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను సమన్వయంతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వివిధ శాఖలపై సమీక్ష చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల్లో సాగుతున్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. మూలవాగు వంతెనను వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులతో వేలాది ఎకరాలు సాగులోకి రాబోతున్నాయని, చెరువుల పనులను త్వరగా ముగించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లలో 1957 ఇళ్లకు మార్కింగ్ పూర్తయి 1482 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు 150 కోట్లతో వేగంగా కొనసాగుతున్నాయని విప్ పేర్కొన్నారు. మిషన్ భగీరథలో త్రాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా శాఖాధికారులు పాల్గొన్నారు. అక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఏదైతే పంచాయతీ రోడ్లకు బ్రిడ్జిలకు ఇచ్చేటువంటి దానిగా వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మరియు విప్ గారు ఆధారితో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మన కాన్స్టిట్యుయెన్సీలో చాలా కొత్త వర్క్ శాంక్షన్ అయింది, ఇంక్లూడింగ్ సబ్స్టేషన్స్ కానీ, రోడ్స్ కానీ, కొత్త అంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్, ఇందిరమ్మ ఇల్లు, ఇరిగేషన్, మిషన్ భగీరథ. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అది వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము. ఇంకా మిగతా రోడ్ కానీ, రెయిన్ అఫెక్టెడ్ ఏరియాస్ కానీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు అందరు అధికారులు కలిసి పని చేసి ఆ వర్క్స్కి ముందుకి తీసుకువెళ్తాం. అదే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన గరిమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో వేల నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి 1 సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 25వ తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి పూజ చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ శ్రీ విధుశేఖర బాధ్యటువంటివి అన్నీ కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో అధికారుల యొక్క సహకారం కూడా జరిగింది. ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందనే మాట సందర్భంగా చెబుతూ అధికారులందరూ కూడా అంకితభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గ్రామాల్లో ప్రారంభమైన రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా మరి రైతులకు అండదండలు అందించాలి ప్రభుత్వం చెప్పని కూడా రేపు రాబో రోజుల్లో ఇందిరమ్మ స్వశక్తి మహిళలు కూడా చీరలు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందే ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రుల సహకారాన్ని కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది. సహకారం అందించాలని చెప్పని అధికార సహకారం కూడా కోరడం జరిగింది. ప్రజల సహకారం, ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తాం.